హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము మిల్క్తో చేసుకునే 4 ప్రొడక్ట్స్ని చేసుకుందామండి. ఇది చాలా చక్కగా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ముందుగా మనము కండెన్స్డ్ మిల్క్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చి పన్నీర్ కూడా చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట దొరికే పన్నీర్లా కాకుండా చాలా సాఫ్ట్గా, టేస్టీగా, హైజీనిక్గా చాలా బాగుంటుందండి పన్నీర్ కూడాను. దీంతోపాటు ఈరోజు మనము గడ్డ పెరుగుని తోడుపెట్టుకుందామండి. చక్కగా పెరుగు మనం ఇంట్లోనే చాలా చక్కగా కూడా తోడుపెట్టుకోవచ్చు. సో ఈరోజు మనము పెరుగును కూడా ఇంట్లో చాలా ఈజీగా తోడుపెట్టుకుందామండి. ఇది ఎలా చేయాలో అంతే, అందరికీ కొంచెం కుదరదు. కొంచెం గడ్డ పెరుగులాగా కొంతమందికి రాదండి, కొంచెం వాటర్లా వస్తూ ఉంటుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు, చాలా గడ్డ పెరుగులా ఎలా ఉంటుందని చెప్పి. ఇది వచ్చి నేను గేదె పాలతో చేస్తుంటానండి, చాలా బాగుంటుంది. సో మనకి థర్డ్ ప్రోడక్ట్ వచ్చి ఇలా గడ్డ పెరుగు చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి మనం దీంట్లో మనము నెయ్యి తీసుకుందామండి. ఇంట్లోనే ఇలా మనం ఇంట్లోనే పెరుగు తోడుపెట్టుకొని దీని మీద వచ్చే మేగడతో మనము ఇలా పెరుగు తోడుపెట్టుకుంటే ఇంట్లో చాలా బాగుంటుందండి. ఆ పెరుగు పైన వచ్చిన మేగడతో మనము ఇలా నెయ్యిని తీసుకుంటే చాలా టేస్టీగా ఇంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. నెయ్యి ఏ రెసిపీస్కైనా కూడా మన ఇంట్లో ఈజీగా మనం నెయ్యిని ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకునే సున్నుండలైనా ఏవైనా కూడా చాలా బాగుంటాయండి మనం ఇంట్లో చేసుకునే నెయ్యితో. ముందుగా మనం కండెన్స్డ్ మిల్క్ కోసం నేను ఒక 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నానండి. ఈ 2 లీటర్ మిల్క్కి మనకి కేజీ షుగర్ వరకు పడుతుంది. సో కేజీ షుగర్ తీసుకుందాము. ఇప్పుడు ఇలా కొంచెం పాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఈ కేజీ షుగర్ని ఇందులోకి వేసేసుకొని ఇంకా దీన్ని మరగబెడుతూ ఉండాలండి. మిక్స్ చేసుకుంటూ దీన్ని మరగబెట్టుకుంటూ ఉండాలి. సో ఇలా మొత్తం అంతా కూడా ముందు ఇందులో వేసేసుకొని ఈ షుగర్ అంతా బాగా కరుగుతూ ఉన్నట్టుగా మనం బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కరగబెట్టుకోవాలండి. దీన్ని ముందుగా ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకొని, సో ఇలా ఇందులోకి వేసిన తర్వాత ఇది స్టవ్ హైలో పెట్టేసుకొని మనం దగ్గరుండి చూసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం తీసుకునే పాలను బట్టి టైం ఉంటుంది. తీసుకున్న ఈ 2 లీటర్స్కి నాకైతే 20 to 25 మినిట్స్ వరకు పట్టిందండి ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా రెడీ అవ్వడానికి. సో ఇప్పుడు దీన్ని షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ దగ్గరగా ఉండి చూసుకోవాలండి. ఇది కొంచెం మనం నిర్లక్ష్యం చేసినా పాలు పొంగిపోవడం అలా జరుగుతుంది కాబట్టి మన దగ్గరుండి ఇదంతా కూడా బాగా కంప్లీట్గా మనం ప్రాసెస్ చేసుకుంటే పర్ఫెక్ట్ కండెన్స్డ్ మిల్క్ మీకు ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. సో ఇలా పాలంతా కూడా బాగా దగ్గరగా అయిపోయి బాగా మరిగిపోవాలండి. ఇది ఇలా మనం చేసుకున్న ఈ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల టీ, కాఫీ ఏదైనా కూడా చాలా సింపుల్గా మనం దీంతో పెట్టుకోవచ్చండి. ఇంకా మనకు కావాల్సిన స్వీట్స్, కేక్స్ అని ఇలా ఏదైనా కూడా డెజర్ట్ మనం ఇంట్లో చక్కగా ఇలా కండెన్స్డ్ మిల్క్ పెట్టుకుంటే, ఐస్ క్రీమ్స్ అని చాలా డెజర్ట్స్ మనము ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఉండడం వల్ల మంచిగా మనకి చాలా బాగుంటుందండి ఇంట్లో పెట్టుకోవడం వల్ల. ఇది 1 month వరకు కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. సో పాలంతా కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం దగ్గరగా ఉండి చూసుకోవాలండి. ఇంకా ఇది కంప్లీట్గా పూర్తయిపోయినట్టే ఇంకా. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంకొంచెం దగ్గరగా చిక్కపడితే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మరి గట్టిపడే వరకు మనం దీన్ని స్టవ్ మీద ఉంచకూడదండి. ఇది చక్కగా ఇలా దగ్గరగా అయిపోయి మనకి కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోయిందండి, మంచిగా ఇది కుక్ అయ్యి. సో ఈ స్టేజ్ ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా గట్టిపడిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మన కండెన్స్డ్ మిల్క్ ఇలా ఉందండి కన్సిస్టెన్సీ. ఇంతేనండి, మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పాయసము చేసుకున్న చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో మనము ఖీరు, షీర్ కుర్మా ఇలాంటి ఏదైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని మెజర్ చేసి కూడా చూపిస్తాను. నేను తీసుకున్న 2 లీటర్ మిల్క్కి వచ్చిన క్వాంటిటీ ఎంత అనేది మీకు చూపిస్తున్నానండి. సో దీన్ని బౌల్ని ముందు టేర్ చేసుకున్నాను, దీని వాల్యూని తీసేసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది వచ్చి మొత్తం అంతా కూడా 1330 గ్రాముల వరకు వచ్చిందండి. సో మనకి 2 లీటర్స్కి ఇంతవరకు వస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒక మనం 8 డబ్బాలో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా కూడా రెసిపీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చి మనకి పన్నీర్ అండి. ఇలా పన్నీర్ మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మనం చేసుకునే కర్రీస్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. బయట దొరికే పన్నీర్ మనకు అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో ముందుగా నేను దీనికోసం కూడా ఒక 2 లీటర్ల మిల్క్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం ఇలా మరుగుతూ ఉండగా ఇది పాలని ఇందులో ఒక నిమ్మకాయని మనం స్క్వీజ్ చేసుకొని జస్ట్ అలా చూస్తూ ఉండగానే మనకి మరుగుతూ ఇదంతా కూడా పాలు పర్ఫెక్ట్గా విరిగిపోతాయండి. చాలా బాగా వస్తుంది చక్కగా. చాలా ఈజీగా మనం ఇంట్లో పన్నీర్ని రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ లాంటిది తీసుకొని ఇలాంటి ఒక జాలి మీద వేసుకొని మనం దీన్ని మొత్తం ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసుకుందామండి. ఇలా కాటన్ క్లాత్ వేసుకొని మనం దీన్ని డ్రైన్ అవుట్ చేసుకుంటే ఈజీగా చక్కగా కింద ఒక డిష్ లాంటిది పెట్టుకొని మనం డ్రైన్ అవుట్ చేసుకుంటే ఇది మనకి తాగడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇది కొంచెం పెరుగులో వేసి మనం మజ్జిగ కొట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇది డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. వాటర్ డైరెక్ట్గా కూడా మీరు తీసుకోగలిగితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్లో కొంచెం పైనుంచి కొంచెం లైట్గా వాటర్ వేసుకుందామండి. అది నిమ్మకాయ పులుపు కొంచెం ఏమన్నా ఉంటే
వెళ్ళిపోతుంది. ఇలా క్లాత్తో దీన్ని మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేసేసుకొని ఇప్పుడు మనము ఫిల్టర్ చేయగా మిగిలిన వాటర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి వాటర్ని దీనిపైన పెట్టేసుకుందామండి. ఇలా పైన వేడిగా పెట్టి ఒక్క నిమిషం అలా ఒత్తి దీన్ని కొంచెం ఇలా వదిలేస్తే మన పన్నీర్ పర్ఫెక్ట్గా చక్కగా స్టిఫ్గా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి మనం ఒక 1 అవర్ వరకు దాన్ని అలా పక్కన వదిలేద్దామండి. మీరు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పర్వాలేదు, అలా వదిలేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము కర్రీ కోసము కట్ చేద్దామండి తీసి. సో నేనైతే ఇలా 1 అవర్ పక్కన పెట్టేశానండి. ఇది 1 అవర్ తర్వాత చూస్తున్నాను నేను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకొని కట్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఇలా ఇప్పుడు దీన్ని మనం తీద్దామండి. ఇలా తీసుకొని ఇప్పుడు మనం చేసే కర్రీని బట్టి మనకి ఎలాంటి పీసెస్ కావాలో అలా మనం చక్కగా కట్ చేసుకోవచ్చు. ఈరోజు నేను పన్నీర్తో కర్రీ చేశానండి. ఇది వెజిటబుల్ పులావ్ చేసి దాంట్లో కర్రీ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలి అనేది. ఒకసారి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంట్లో వెజిటబుల్ పులావ్లో కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్న ఈ కర్రీ. సో ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా మనం ఇలా కంప్లీట్గా చేసిన పన్నీర్ని కూడా పెట్టుకున్న మనకి 1 వీక్ వరకు కూడా పన్నీర్ చక్కగా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా ఉంటుందండి. చేసి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చు. ఏ కర్రీస్ కావాలన్నా పన్నీర్ కట్లెట్స్ ఏదన్నా కూడా మనం చక్కగా చేసుకోవచ్చండి. ఇంతేనండి, మన పన్నీర్ ఈజీగా ఇలా రెడీ అయిపోయింది. మనం కుక్ చేసుకునేటప్పుడు దీన్ని జస్ట్ ఒకసారి కొంచెం అలా లైట్గా ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసేసుకొని డైరెక్ట్గా తినేయచ్చండి. కర్రీస్లోకి అయితే జస్ట్ అలా ఫ్రై చేసుకుని కూడా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. బయట దొరికే పన్నీర్లు అయితే రబ్బర్లా సాగడం అసలు బాగుండట్లేదండి. అందులో ఏదేదో కెమికల్స్ అవి వేసి చేస్తున్నారు కాబట్టి ఇంట్లో మనం చక్కగా ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే పన్నీరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం చేసుకునే పన్నీర్ కూడా బయట పన్నీర్తో కంపేర్ చేసి చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుందండి. పైగా నేను ఈరోజు మనం ఫ్రెష్గా గేదె పాలతో కూడా చేసుకున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ప్యాకెట్ పాలు కాకుండా ఇలా గేదె పాలతో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మన పన్నీరు రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీకి ఇది రెడీగా ఉందండి. ఇప్పుడు మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చి మనకి కర్డ్ అండి. మనం ఇంట్లో గట్టి పెరుగుని చక్కగా మనం తోడుపెట్టుకోవచ్చు, బయట నుంచి కొని తెచ్చుకోవడం కాకుండా డైరెక్ట్గా మనం గేదె పాలతో చేస్తున్నానండి ఈరోజు. చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 లీటర్స్ వరకు మిల్క్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పాలను మనం బాగా మరగబెట్టుకోవాలండి. మనం తీసుకునే పాలు చిక్కదనాన్ని బట్టి మనం మరగబెట్టుకోవాల్సి ఉంటుంది. పాలు బాగా చిక్కగా ఉంటే ఒక 100 ml వరకు కూడా తగ్గేలాగా మనం మరగబెట్టుకోవాలండి దీన్ని. అదే పాలు ఇంకా పల్చగా ఉంటే 150 నుంచి 200 గ్రాముల వరకు తగ్గేలాగా మరగబెట్టుకోవాలి. మనం తీసుకునే పాలు ఎంతైనా కూడా మనం దాన్ని 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు తగ్గేలా మరగబెట్టుకుంటే మంచి గడ్డ పెరుగు మనకి ఇంట్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో పాలని ఇలా బాగా మరగబెట్టుకుందాము. ఇలా కొంచెం నాకు తగ్గినాయండి, ఒక 100 గ్రాముల వరకు తగ్గినవి. ఈ పాలు సరిపోతాయి మనకి. చాలా మంచిగా టేస్టీగా చాలా బాగుంటుందండి మనం ఇలా తోడుపెట్టుకునే పెరుగు. సో ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మనము పక్కన పెట్టుకొని దీన్ని బాగా కొంచెం చల్లారాలండి. మరి వేడి వేడి మీద ఎప్పుడు కూడా పెరుగుని తోడుపెట్టకూడదు, మొత్తం ముక్కలు అయిపోతుందండి. అలా కాకుండా జస్ట్ మనకి గోరువెచ్చగా ఉండాలండి పాలు. ఇది అలా చల్లారిన తర్వాతే మనకి చక్కగా మంచి పెరుగు రెడీ అయిపోతుంది. ఇలా మనం టచ్ చేసి చూస్తే డేషా కూడా కొంచెం వేడిగా ఉండాలి. సో అలాంటప్పుడు మనం పెరుగుని మళ్ళీ ఇప్పుడు తోడుపెట్టడానికి మనకి పెరుగు కావాల్సి వస్తుందండి. బాగా పుల్లటి పెరుగు అయితే చాలా కొంచెంగా వేయాలండి, అదే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. అదే కమ్మటి పెరుగు అయితే కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. కమ్మటి పెరుగు అయితే త్వరగా మనకి తోడుకోదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్గా తోడుకుంటుందండి. ఇంతేనండి, ఇలా కొంచెంగా వేసుకొని ఇప్పుడు మన చల్లారిన ఈ పాలన్నీ కూడా ఆ డిష్లోకి వేసేసుకొని దాన్ని ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి 5 అవర్స్లోకి మనకి కరెక్ట్గా మనకి పెరుగు చక్కగా తోడిపోతుందండి. ఇంకొంచెం మనం పాలు ఏమన్నా తేడా ఉన్నా మనకు తోడుకోవడానికి కొంచెం క్లైమేట్ని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. అలా ఉన్నప్పుడు జస్ట్ 5 to 7 అవర్స్ లోపే మనకి చక్కగా పెరుగు గట్టిగా రెడీ అయిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. వచ్చి మనకి 6 అవర్స్లో మనకి పెరుగు రెడీ అయిపోయిందండి. చక్కగా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ టైంలో మనం తీసుకుంటే. నెక్స్ట్ ఇంకా మనం 7-8 అవర్స్ అలా గడిచే కొద్దీ కొంచెం మనకి లైట్గా పులవడం స్టార్ట్ అవుతుంది పెరుగు. సో దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇలా కరెక్ట్గా గడ్డ పెరుగులా చక్కగా మనకి తోడుకుంది, ఇది చాలా కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీని మీద నుంచి మనం మేగడని కలెక్ట్ చేసుకుందామండి. దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఓవర్ నైట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం నెక్స్ట్ డేకి మళ్ళీ చూద్దాము. సో ఇలా మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు 12 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు పైనంతా కూడా మేగడ చక్కగా చిక్కగా మనకి ఫామ్ అయిపోయి ఉంటుంది పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. సో ఇప్పుడు దీనిపైన ఉన్న మేగడంతా కూడా మనం కలెక్ట్ చేసుకుందాము. ఇలా నేను ఎప్పుడు కూడా దీని మీద పెరుగు మీద తోడుపెట్టిన తర్వాత
దీనిపైన వచ్చే మేగడంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఒకసారి నెయ్యి రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో ఇలా మనము కలెక్ట్ చేసుకునేది డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్కే మనకి స్మెల్ వచ్చేస్తుందండి ఇది. అలా కాకుండా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు కూడా మీరు అసలు దాన్ని మనం మేగడ కొట్టుకోకపోయినా కూడా చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. మనకు కుదిరినప్పుడు దాన్ని చక్కగా తీసుకొని మనం నెయ్యి రెడీ చేసుకోవచ్చు. ఇంతేనండి, మన పెరుగు చక్కగా కమ్మటి గడ్డ పెరుగు రెడీ అయిపోయింది. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి బయట ప్యాకెట్ పాలు అయితే మరీ ఇంకా గడ్డలా ఉంటుంది, అది టేస్ట్ కూడా అంతగా బాగోదు. కానీ మనం ఇంట్లో ఇలా న్యాచురల్గా చేసుకున్న మంచి గేదె పాలండి ఇది. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది, మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా రైస్తో పాటు తీసుకున్న డైరెక్ట్గా దీంట్లో కొంచెం షుగర్ వేసుకొని మనం తీసుకున్న చలవ చేస్తుందండి. ఈ పెరుగుని ఇలా తీసుకున్నా కూడా ఇంతేనండి, మన గడ్డ పెరుగు చాలా కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా మన గేదె పాలతో మాత్రం చేసుకుంటేనే ఇంత కమ్మగా ఉంటుందండి. ప్యాకెట్ పాలు అయితే మళ్ళీ ఇంత టేస్ట్ ఉండదు. ఇంతేనండి మన గడ్డ పెరుగు. ఇప్పుడు మన 4th రెసిపీ వచ్చి దీని నుంచి మనం కలెక్ట్ చేసుకున్న మేగడతో మనము నెయ్యి చేసుకుందామండి. నెయ్యి చాలా ఈజీగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఈ పెరుగు అయితే మనకి చాలా బాగుంటుంది. చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3-4 డేస్ కూడా మనకు కమ్మగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా పెరుగు మీద నుంచి మనం కలెక్ట్ చేసుకున్న మేగడండి ఇదంతా కూడాను. ఇలా పెరుగు పైన మనకు చిక్కగా వచ్చిన మేగడంతా కూడా నేను ఇలా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఇలా మనకి ఇంతవరకు వచ్చింది. మనకు కుదిరినప్పుడు చక్కగా చేసుకోవచ్చండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది, అసలు పులిసిపోవడం అనేది ఉండదండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు దీంతో మనం నెయ్యి తీసుకోవచ్చు. ఇలా దీన్ని కొంచెంసేపు బయట పెట్టేస్తే మనం అలాగా ఒక 4 to 5 hours బయట పెట్టేస్తే మొత్తం అంతా కరిగిపోతుందండి. ఇందులో వాటర్ కూడా వేయక్కర్లేదు. కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నా పర్వాలేదు. అంటే మనం కొంచెం తీసుకునే టైం కొంచెం ఎక్కువగా అయితే దీన్ని వాటర్ వేయకుండా అలా వదిలేస్తే సరిపోతుంది. మనం త్వరగా చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని అందులో ఒక 2 to 3 hours చేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మనకి మంచి మేగడ చక్కగా బటర్ చక్కగా రెడీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకి మేగడ తీసేటప్పుడు కూలింగ్ మరి ఓవర్ కూలింగ్ ఉండకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా కూలింగ్ ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టినా కూడా అది మనకి వెన్నపూస అనేది సరిగ్గా రాదు. అది కూలింగ్ అనేది కొంచెం మీడియంగా ఉండాలి, మరి ఓవర్ కూలింగ్గా ఉండకూడదు. అలానే కంప్లీట్గా కూలింగ్ కూడా తగ్గిపోయి హీట్గా ఉండకూడదండి. అలా ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్ మేగడ మనకి చక్కగా వచ్చేస్తుందండి. బటర్ చక్కగా వస్తుంది. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలా వేసేసుకొని ఒక్కసారి జస్ట్ అలా తిప్పిన వెంటనే మనకి చక్కటి బటర్ అంతా కూడా రెడీ అయిపోతుందండి. దీన్నంతా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మరగబెట్టుకుందాము. మొత్తం అంతా కూడా ఇలా బ్యాచెస్ వైజ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు ఇదైతే మనం ఇంట్లో ఇలా నెయ్యిని తయారు చేసుకుంటే బయట నుంచి నెయ్యి కొనవలసిన అవసరం కూడా లేదండి. ఇంట్లో బిర్యానీస్ కానీ ఏదైనా స్వీట్స్ కానీ ఇలా సున్నుండలు కానీ ఇలాంటివి ఏం చేసినా కూడా మనకి ఇంట్లో చక్కగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బటర్ అనేది చాలా మంచి చక్కటి నెయ్యిని మనం న్యాచురల్గా ఇంట్లో హైజెనిక్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత కొంచెం పెరుగు మీద నుంచి అయినా కూడా మనం ఎక్కువ రోజులైనా పర్వాలేదండి. 1 month నుంచి 2 months వరకు కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వచ్చేలా ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు అసలు పాడవే సమస్య ఉండదండి. చక్కగా డీప్లో పెట్టేసుకొని మీరు కావాల్సినప్పుడల్లా మీరు దాన్ని మేగడ చేసుకొని పెట్టుకొని అప్పుడు దీన్ని నెయ్యి చేసుకోవచ్చు. మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంట్లో మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే పాలతోనే ఇలా చక్కగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం కలెక్ట్ చేసిన ఈ మేగడంతా కూడా మనం చక్కగా ఇప్పుడు వేడి చేసుకుంటే మనకి నెయ్యి రెడీ అయిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఈ బటర్ని కూడా ఈ స్టేజ్లో కొంచెం తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ బటర్తో చేసే ఏదైనా కేక్స్ కానీ ఏవైనా కూడా చక్కగా చేయొచ్చండి. సో ఇలా మొత్తం నెయ్యి అంతా కూడా బాగా మరగబెట్టేసుకుందాము. ఇలా జస్ట్ ఇలా బబుల్స్ బాగా ఫామ్ అవుతూ పైన కంప్లీట్గా వస్తే మాత్రం మన నెయ్యి కంప్లీట్గా పూర్తయిపోయినట్టేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్ మీదే కొంచెంగా మనకి మరుగుతుంది. మొత్తానికి ఇంకా బాగా మాడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి మొత్తం అంతా మాడిపోతుందండి నెయ్యి. ఇది బాగా చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి, మన నెయ్యి చక్కగా ఈజీగా ఇంట్లో రెడీ అయిపోయింది. దీంతో మనం చక్కగా కావాల్సిన స్వీట్స్ అన్నీ కూడా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఈరోజు నేను చేసిన ఈ 5 products మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.